బాగున్నారా అన్న? సో ఈ కార్యక్రమాన్ని ఒక మంచి పాటతోని స్టార్ట్ చేయండి. మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, పెరగని ధీరులారా అసులు బాసిన అమరులారా, పెరగని ధీరులారా అసులు బాసిన అమరులారా, తూర్పున పడిసడి పొత్తుల్లో వెలుగుల కొడుకులో, మార్పై నడిసడి ఉద్యమ బాటల బిడ్డలో, మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, పెరగని ధీరులారా అసులు బాసిన అమరులారా, జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు, జాతీయ విముక్తిని కోరి సంఘటిత శక్తిగా మారే, హక్కుల ఆయుధాన్ని నూరి దిక్కుల ద్రవుని మీ చూసినారు, హక్కుల ఆయుధాన్ని నూరి దిక్కుల చూసినారు చూడు, విప్లవకారులుగా మారి విజయకేతనం ఎగిరేసినారు, విప్లవకారులు మారి విజయకేతనం ఎగిరేసినారు, ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులో జాతిగతి మారుతుందని చాటారా బిడ్డలో, మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, పెరగని ధీరులారా అసువులు బాసిన అమరులారా, అంటరానితనము చూసి కన్న అవ్వయ్యను ఎడబాసి, 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 పల్లెలకు పైనమ్ము చేసి తల్లి సెల్లెళ్లను ప్రభు చేసి, పల్లెలకు పైనమ్ము చేసి తల్లి సెల్లెలను పోగు చేసి, ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరితలను తిరిగేసి రాసి, ఆశలెన్నో నూరిపోసి ఉన్న చేతలం తిరిగేసి రాసి, దండోర డప్పుల దరువులైనారా కొడుకులో, మా మండె గుండెల సప్పుడై మగినారా బిడ్డలో, మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, పెరగని ధీరులారా అసువులు బాసిన అమరులారా, మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, పెరగని ధీరులారా అసువులు బాసిన అమరులారా. చాలా అద్భుతంగా వాడుతున్నారన్న. నిజంగా ఎంతో మంది అమరులు అయినప్పటికీ ఆ అమరులను తలుచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్ని రోజుల నుంచి పాడుతున్నారన్న ఈ పాటలు? ఈ పాటలు దాదాపుగా నేను 30 సంవత్సరాలుగా ఈ పాటలు పాడతాను. ఎందుకు ఈ పాటలకి రావాలనిపించింది మీకు? ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తున్న క్రమంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు దండోర ఉద్యమం చేపట్టినప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టి నేను ఒక ఎజెండా వేసుకున్నాను. ఎస్, మా నాయకుడు చేసే ఉద్యమం సరైంది, ఇందులోనే చివరి వరకు ఉండాలని చెప్పి ఆ రోజు నేను కంగనం కట్టుకొని ఆ పాట ఆటతో ప్రజలలో ఉంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్న మీరు? ఈ పాట ఉందా? తప్పకుండా. తెలంగాణ ఉద్యమంలో దండోర ఉద్యమం మిలిటెంట్లు ఉద్యమం చేయాలని చెప్పి కిషోర్ మాది గారు పిలిపించినప్పుడు గద్దర చేతిలో ఎర్ర జెండా, నా చేతిలో దండోర జెండా ఉంది. నా జెండాను కూడా ఎక్కడ కూడా నేను ఇప్పటివరకు నా జెండా లేని ఏ వేదిక ఎక్కలే. ఆనాడు తెలంగాణ కోరుకున్నప్పుడు ఈ జెండాతో నేను ఆట పాట ధూమ్ధాంలలో పాల్గొనడం జరిగింది.